నమస్కారం అండి. ఇంట్లోనే కుంకుమ తయారు చేసుకున్నాము. 3 చెంచాల పసుపు, 2 చెంచాల సోడా ఉప్పు, బేకింగ్ సోడా అయినా పర్వాలేదు, ఒక నిమ్మకాయ, కొంచెం నెయ్యి, కొంచెం ముద్ద కర్పూరం. పసుపు, సోడా ఉప్పు, నిమ్మకాయ, నెయ్యి, ముద్ద కర్పూరం అన్నిటినీ ఒక గిన్నెలో వేసుకొని 10 నిమిషాల సేపు బాగా కలుపుకోవాలి. అలా కలుపుకునేటప్పుడే మన చెయ్యి కూడా రంగు మారిపోతుంది. ఇలా కలుపుకున్నటువంటి పొడిని ఎండలో ఒక అరగంట సేపు మనం ఉంచినట్లయితే మనకి కుంకుమ అన్నది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఆ కుంకుమని తీసుకొని బనానాలోకి పెట్టుకొని మనం వాడుకోవచ్చు. ఇది 15-20 రోజుల వరకు చేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే వెళ్ళే కొద్దీ కుంకుమ అన్నది ముదురు రంగులోకి మారిపోతుంది. అందుకని నేనైతే 15-20 రోజులకి సరిపడా మాత్రం చేసుకుంటాను. ఎప్పటికప్పుడు మనం చేసుకుంటే కుంకుమ అన్నది బాగుంటుంది. ఇది మనం ఇంట్లో చేసుకునేది కాబట్టి ఎటువంటి హానికరంగా కూడా ఉండదు. థ్యాంక్ యూ.